శ్రీ శివాయ గురవే నమ. శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ. పరమాచార్య స్వామివారి జీవితంలో జరిగిన ప్రతి సంఘటన ఒక గొప్ప ఉపదేశాన్ని మనకు అందిస్తుంది. ఈరోజు నేను చెప్పబోయే ఈ సంఘటన కూడా అలాంటిదే. ఒక భక్తుడు పరమాచార్య స్వామివారి దర్శనానికి వచ్చినప్పుడల్లా ప్రసాదం తీసుకుని వెంటనే వెళ్ళేవాడు కాదు. ఒక మూలన నిశ్శబ్దంగా నిలబడి మహాస్వామివారి వద్దకు వచ్చే భక్తులందరినీ గమనిస్తూ ఉండేవాడు. ఒకరోజు పరమాచార్య స్వామివారు అతన్ని చూసి, అతను అక్కడ ఎందుకు నిలబడి ఉన్నాడు, ఏమైనా కావాలేమో అడుగు అని బాలుమామను పంపించారు. బాలుమామ అతని వద్దకు వెళ్ళి అడగగా అతను మహాస్వామివారి వద్దకు వెళ్ళి ఈ విధంగా సమాధానం ఇచ్చాడు. స్వామి, నేను ప్రతిసారి ఇక్కడికి వచ్చేది ఒక కోరిక కోసం కాదు, మీ కరుణతో భక్తుల జీవితాల్లో జరిగే దివ్యమైన సంఘటనలు చూడ్డానికి. ఈరోజు కూడా అలాంటి ఒక లీలను చూడాలని ఎదురు చూస్తున్నాను అని మహాస్వామివారితో విన్నవించాడు. అది విన్న పరమాచార్య స్వామివారు చిరునవ్వుతో, కొద్దిసేపు ఇక్కడే ఉండు, ఇప్పుడే అలాంటి సంఘటన ఒకటి జరుగుతుంది అని అన్నారు. అది విన్న ఆ భక్తుడు స్వామివారికి కాస్త దూరంలో వేచి ఉన్నాడు. చాలామంది మగవారు ఆడవారు స్వామివారి ఆశీస్సులు అందుకొని వెళ్ళిపోతున్నారు. అంతలోనే సరోజ అనే ఒక మహిళ మహాస్వామివారి దర్శనానికి వచ్చింది. వారి వద్దకు వెళ్ళడానికి కొద్దిగా జంకుతున్నట్టుగా కనబడుతోంది. తనకేం కావాలో కనుక్కొమ్మని బాలుమామను ఆదేశించారు మహాస్వామివారు. ఆమె బాలుమామతో, నేనిక్కడికి మొదటిసారిగా వచ్చాను. హైదరాబాద్లో మా పొరుగువారి ద్వారా ఈ మహానుభావుల గురించి తెలుసుకొని స్వామివారిని దర్శించుకుందామని వచ్చాను అని చెప్పింది. మహాస్వామివారు నవ్వుతూ, దర్శనం మాత్రమే కాకుండా ఇంకా ఏదో కోరి నా వద్దకు వచ్చావు, అదేంటో చెప్పు అని అన్నారు. మహాస్వామివారి మాటలు విన్న ఆమె చిన్నపిల్లలాగా ఏడవడం మొదలుపెట్టింది. బహుశా దాదాపు ఆమెకు ఒక 55 సంవత్సరాల వరకు వయసు ఉంటుంది. అవును స్వామి, నేను ఈ వేదనను భరించలేకున్నాను అని చెప్పింది. అది విన్న మహాస్వామివారు ఆమెతో, మీరు ద్వైతులు కదా అని అడిగారు. ద్వైతులు అంటే మధ్వ బ్రాహ్మణులు, మధ్వాచార్యుల అనునయులు. విశిష్ట అద్వైతులు అంటే అయ్యంగార్ బ్రాహ్మణులు, శ్రీమద్ రామానుజుల అనునయులు. అవును స్వామి, అవును అంటూ ఇంకా ఎక్కువగా బాధపడడం చూసి అక్కడున్న వారందరూ ఆందోళనగా చూస్తున్నారు. ఏమిటి నిన్ను ఇంతలా బాధిస్తున్న సమస్య అని మహాస్వామివారు అడిగారు. అలా ఏడుస్తూనే మధ్య మధ్యలో తన వ్యధను చెప్పడం ప్రారంభించింది. స్వామి, ఇప్పటికి 25 ఏళ్లుగా నేను ఒక గురువుగారిని అనుసరిస్తున్నాను. ఎప్పుడూ నాకు వారి దగ్గర చెడ్డ స్వభావం కనిపించలేదు. వారి వల్లనే నేను సన్మార్గంలో పయనించగలిగాను. కానీ చాలా ఆలస్యంగా అతను నిజమైన గురువు కాదని తెలిసింది. అతని ప్రవర్తన మంచిది కాదని తెలిసి అతని వద్దకు వెళ్ళడం మానేశాను. ఇంతలా నమ్మిన గురువుని హఠాత్తుగా ఇలా వదిలేయడం వల్ల నాకు జీవితంలో, ఆధ్యాత్మిక జీవితంలో అంతా శూన్యంగా తోస్తుంది. ఈ విషయాన్ని నేను జీర్ణించుకోలేకపోతున్నాను. అందుకే మా సన్నిహితులు చెప్పడంతో మీ దర్శనం కోసం ఇక్కడి దాకా వచ్చాను. ఇక జీవితాంతం మీ భక్తురాలిగా ఉండాలని కోరుకుంటున్నాను అని చెప్పింది. మహాస్వామివారు నవ్వుతూ, ఇప్పటి వరకు ఉన్నటువంటి గురువు నిజమైన గురువు కాదని తెలియడంతో నాలాంటి మరొక గురువును ఆశ్రయించినందువల్ల నీ సమస్యలన్నీ తీరిపోతాయని అనుకుంటున్నావా అని మహాస్వామివారు అడిగారు. అవుననే అనుకుంటున్నాను స్వామి అని బదులిచ్చింది ఆవిడ. నువ్వు చేస్తున్నది తప్పు. నువ్వు మనిషిగా పుట్టావంటేనే నువ్వు తప్పులు చేయువాడవు అని అర్థం. దీన్ని ఎవ్వరూ తప్పించుకోలేరు. కేవలం నువ్వు నాలాంటి మరొక గురువును మార్చుకున్నంత మాత్రాన నేను ఉత్తమోత్తముడని ఏమి నమ్మకం? ఆ ఆలోచనే తప్పు. ఎందుకంటే ప్రతి మనిషికి పరిమితులు ఉంటాయి. నీ బాధ నాకు అర్థమైంది. నువ్వు చేయవలసింది ఏంటంటే మౌనంగా మనస్సులో నీ ఇష్టదైవాన్ని ప్రార్థించడం. కృష్ణ పరమాత్మ చెప్పినట్టుగా ఒక గురువు మనస్థితి బాలేకపోతే అంతకన్నా ఉత్తమమైన మనస్థితి కలవాడైన మరొక గురువును అన్వేషించడం కన్నా ఆత్మానందాన్ని పొందడం కోసం సాధన చేయడం ముఖ్యం అని సెలవిచ్చారు మహాస్వామివారు. అక్కడున్న వారందరూ నిశ్శబ్దంగా మహాస్వామివారు చెప్పిన మాటలు వింటూ ఉన్నారు. అప్పటి వరకు స్వామివారి పక్కనే నిలబడి ఇదంతా విన్నటువంటి ఆ భక్తుడు ఈ దివ్య సంఘటనను చూసి
పరవశించిపోయి స్వామివారి వద్దకు వెళ్ళి నమస్కరించి నించున్నాడు. అతన్ని చూసి పరమాచార్య స్వామివారు ప్రేమగా చిరునవ్వుతో, నీకు నేనే ఎప్పటికీ గురువుగా ఉంటాను, భయపడకు అని అన్నారు. స్వామివారు మాట్లాడిన ఆ మాటతో అప్పటి వరకు నిశ్శబ్దంగా ఉండి చూస్తున్న మిగతా వారందరి ముఖాల్లో చిరునవ్వు విరిసింది. ఈ సంఘటన మనకు ఒక గొప్ప సత్యాన్ని నేర్పుతుంది. నిజమైన గురువు తన వైపు కట్టిపడేయడు, భగవంతుని వైపు నడిపిస్తాడు. మన విశ్వాసాన్ని వ్యక్తులపై కాకుండా పరమాత్మపై నిలబెట్టమని పరమాచార్య స్వామివారు ఈ సంఘటన ద్వారా మనందరికీ బోధిస్తున్నారు. అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం. సర్వం శ్రీ గురుదివ్యచరణారవిందార్పణమస్తు. ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి వీడియోని లైక్ చేసి ఇలాంటి మరెన్నో మహాస్వామివారి లీలల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.